మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ షుగర్ డాడీస్. షుగర్ మమ్మీస్, షుగర్ బేబీస్. ఈ కల్చర్ ఎక్కువగా హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువైపోయింది. గతంలో ఇది ఫారిన్ కంట్రీస్ ఉండేది, ఇప్పటికీ ఉంది. ఎందుకంటే దీని మీద 1920లోనే హాలీవుడ్లో మూవీ వచ్చింది షుగర్ డాడీస్ అని. మనకి కూడా తెలుగులో తాతయ్య ప్రేమలీల అనేసి ఒక సినిమా కూడా వచ్చింది. అంటే మరీ ఇలా కాదు, చిన్న చిన్న ఇవి ఉంటాయి అంతే. అందులో ఇలాంటి కల్చర్ అని కాదు, కానీ తాతయ్య ప్రేమిస్తే ఎలాగ ఉంటుంది వాళ్ళ ప్రేమలో, దాని గురించి తీశారు ఆ రోజుల్లో. అయితే ఈ షుగర్ డాడీస్ అంటే ఏంటి? షుగర్ డాడీస్ అని పేరు ఎందుకు వచ్చింది అసలు? అంటే ఏం లేదు, షుగర్ డాడీస్ అంటే ఏం లేదు, రిచ్ డాడీస్ అంటే ఓ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు కావచ్చు, లేదా బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఒక వయసున్న అమ్మాయిలు అంటే 18 నుంచి 24, 26 సంవత్సరాల లోపు అమ్మాయిలతో వాళ్ళు గడపడం. అదేవిధంగా షుగర్ మమ్మీస్ వీళ్ళు కూడా అంతేనమాట, కుర్రవాళ్ళతో ఆ మమ్మీస్ గడపడం. షుగర్ బేబీస్ అంటారన్నమాట. అంటే రిచ్ డాడీస్తో గడిపే అమ్మాయిల్ని షుగర్ బేబీస్ అని పేర్లు పెట్టుకున్నారు. ఈ షుగర్ డాడీస్ అని ఈ పదం ఎందుకు వచ్చింది అంటే, వాళ్ళ మధ్య ఒక తీయటి బంధం ఏర్పడిందా, కమ్మని బంధం అంటారు, అటువంటి బంధం ఏర్పడ్డదా, దానికోసం ఈ పేరు పెట్టారంటే కాదు. 1908లోనూ అనుకుంటాను నేను. మీకు అమెరికాలో ఒక షుగర్ కంపెనీ యజమాని ఉండేవాడు, షుగర్ ఫ్యాక్టరీ యజమాని. అతని భార్యకి మధ్య 26 సంవత్సరాలు 24 సంవత్సరాల మధ్య, అంటే అంత డిస్టెన్స్ ఉండేది అనమాట, ఇద్దరు వయసు మధ్య తేడా. అంటే అతనికంటే దాదాపు 24 సంవత్సరాలు చిన్న ఆవిడ. అందుకోసమే ఆవిడ ముద్దుగా డాడీ అని పిలిచేది. కాకపోతే అతను షుగర్ కంపెనీ ఉంది కాబట్టి షుగర్ డాడీ అని పిలిచేదట. ఇప్పుడు ఈ కల్చర్గా మారిపోయింది. ఒక్క హైదరాబాద్లోనే 50,000 మంది ఈ కల్చర్లోకి వచ్చారని అంటున్నారు. దీనికోసం ప్రత్యేకించి ఒక .com ఉంది, seeking.com అని చెప్పేసి. అంటే ఎవరైనా షుగర్ డాడీస్ అమ్మాయిలను వెతుక్కోవాలంటే ఆ .comలోకి వెళ్ళాలన్నమాట. వెళ్తే మీకు అమ్మాయిల తాలూకా ప్రొఫైల్స్ అన్నీ వస్తుంటాయి అన్నమాట. అయితే ఇలా అక్కడ మనం రిలేషన్స్ ఏర్పాటు చేసుకోవాలి త్రూ ఆ .com నుంచి అని అనుకున్నట్లయితే నెలకి 15,000 రూపాయలు పైగా కట్టాలి. దాన్ని ప్లాటినం అంటారు. అలాగే గోల్డ్ అనేది ఒకటి ఉంటుంది అన్నమాట, గోల్డ్ అనేది. ఆ గోల్డ్ ఏంటంటే అందులోనైతే నెలకి కనీసం 30,000 రూపాయలు పైన అతను కట్టాలి. అంటే అమెరికన్ డాలర్స్ చూసి ఇదైతే $150 కట్టాలన్నమాట నెలకి. అలాగే 30,000 పైగా కూడా కట్టవలసినటువంటి ఇవి కూడా ఉన్నాయి. అంటే 30,000 పైగా కట్టినట్లయితే ఇమీడియట్లీ మనకు ఆ రిలేషన్ చూపిస్తారు. ఈ కల్చర్లో ఎవరు ఎక్కువ మంది ఉంటున్నారంటే విడాకులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటున్నారన్నమాట. అంటే భార్యను విడిచిపెట్టేసిన భర్తలు కావచ్చు, లేదా భర్తను విడిచిపెట్టే భార్యలు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. ఇంతకుముందు కాల్ గర్ల్స్ తాలూకా కల్చర్ ఉండేది. కాల్ గర్ల్స్ అంటే ఎవరు పిలిచినా సరే ఏజ్తో సంబంధం లేకుండా వాళ్ళు అనుకునే అమౌంట్ ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది ఉండేది. కానీ ఇప్పుడేమొచ్చిందంటే కేవలం రిచ్ డాడీస్ దగ్గరికి మాత్రం వెళ్తారనమాట. బాగా కోటీశ్వరులు అంటే బాగా లక్షలు 1,000 రూపాయలు మదుపు పెట్టగలిగిన వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్తారనమాట. దానికోసం ప్రపంచవ్యాప్తంగా ఈ seeking.com ఒక్కదాన్నే 5 కోట్ల మంది ఇందులో మెంబర్షిప్ ఉన్నారు. సో వీళ్ళే మనకి ఏ లక్షణాలు కావాలి, ఎవరు కావాలి, మొత్తం ప్రొఫైల్ అంతా చూసి మాకు సో కావాలనుకున్నట్లయితే వాళ్ళతో మాట్లాడి మనకు ఏర్పాటు చేస్తారన్నమాట. అలాగే మన తనకి ఇష్టాలు అయిష్టాలు కూడా కనుక్కుంటారని తెలుస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళ రిలేషన్స్ మధ్య మాత్రం ఎటువంటి ఎమోషన్స్ త్రావలేదు. అలాగే వీడియోస్ తీయటం, ఫోటోలు తీయటం, ఒక రూమ్లో ఉండేటప్పుడు అలాంటివి కూడా నిషేధం అట. అంటే ఒక భద్రత కోసం అవన్నీ పెట్టుంటారు. అయితే ఈ కల్చర్లోకి ఎందుకు ఇంతమంది వెళ్తున్నారు, దీనికి కారణం ఏంటి అంటే, కలిసి ఉన్న భార్యాభర్తల్లో కూడాను రిచ్ డాడీస్ వెళ్తున్నారు, రిచ్ మమ్మీస్ కూడా వెళ్తున్నారు. ఇది ఎందుకు వస్తుందంటే, ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత ఒకరితో ఒకరికి ఆ వ్యామోహం అనేది తగ్గిపోద్ది, ఆ ప్రేమ వ్యామోహం అన్నీ తగ్గిపోద్ది అనమాట. కొత్త రుచులు చూడాలనే కోరికలు ఇద్దరిలో పుడతాయి కాబట్టి దాన్ని ఈ విధంగా తీర్చుకుంటున్నారు. అందుకోసం చూడండి, కాల్ బాయ్స్ కూడా ఎక్కువైపోయారు హైదరాబాద్లో. మనం చూసుకున్నాం, హైదరాబాద్ ఒకటే కాదు, చాలా దీంట్లో ఉన్నారు, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నారు, ఈ కల్చర్ ఎక్కువైందని అంటున్నారు. సో ప్రతి చోట ఉంటారు ఇలాంటి వాళ్ళు. సో ఇది ఒక కల్చరు ఎందుకు వచ్చిందంటే, మనిషి శారీరక బయలాజికల్ నీడ్స్ అది ఇంట్లో తిరగకపోవడం వల్ల అటు స్త్రీకైనా ఇటు పురుషుడికైనా పైని వాళ్ళు వెతుక్కుంటున్నారు. కాకపోతే ఈ షుగర్ బేబీస్ వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే, 18 సంవత్సరాల నుంచి నిండిన అమ్మాయి కాంచి 26 సంవత్సరాలు ఎందుకు ఇచ్చేస్తానంటే, సాధారణంగా ప్రపంచం అంతా కూడా చాలా స్పీడ్ అయిపోయింది. లగ్జరియస్ లైఫ్కి అలవాటు పడిపోయారు అన్నమాట. అంటే చిన్న హోటల్కి వెళ్ళడం వీళ్ళకి ఇష్టం ఉండదు, 5 స్టార్కి వెళ్ళాలి, కాస్ట్లీ భోజనం చేయాలి, కాస్ట్లీ వస్తువులు అంటే బ్రాండెడ్ ఐటమ్స్ వాడాలి. ఇటువంటి ఈ లగ్జరియస్ కల్చర్కి అలవాటు పడి, కానీ ఒక మధ్యతరగతి నుంచి వచ్చినట్టు ఒక అమ్మాయి కావచ్చు, లేదా పేదింటి అమ్మాయి కావచ్చు, వీళ్ళకి అంత డబ్బు ఉండదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి రిచ్ డాడీస్ వాళ్ళలో పడుతున్నారు. అంటే ఇది వాళ్ళ తప్ప
కాదా అంటే కొంతమంది ఇంకా చెప్పంటే కాలేజీ ఫీజుల కోసం కూడా ఇటువంటి చేస్తున్న సంగతి తెలుస్తుంది. అంటే కనీస అవసరాలు అంటే ఒక హాస్టల్లో డబ్బులు కట్టుకోవడానికి, ఫీజు కట్టుకోవడానికి చిన్న చిన్న అవసరాలు పాపం. ఆ చిన్న చిన్న అవసరాల కోసం కూడా వాళ్ళు కొన్నిసార్లు ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నారు. ఇక మనం చూసుకున్నట్లయితే ఇంకా భవిష్యత్తు ఇంకెంత భయంకరంగా ఉంటుంది, ఇంకెంత ఈ కల్చర్ ఇంకా పెరుగుతుంది అంటే మనం మనం చూసుకున్నట్లు ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్ రంగంలో ఇంకా ఉద్యోగాలు తీసేస్తున్నారు. సో ఇంకా పేదరికం పెరుగుతుంది. పేదరికం పెరుగుతుంది కాబట్టి ఇటువంటి కల్చర్కి ఇంకెక్కువ మంది అలవాటు పడతారు. ఎందుకంటే కొంతమందికి ఏమొస్తుందంటే ఏజ్ అవుతున్న కొద్ది వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఇంకా మనం కృష్ణారామం అనుకుందాం, ఒక భక్తి ఇటువైపు కొంతమంది వెళ్తారు. అంతవరకు ఒక కల్చర్లో ఉన్న అంటే ఒక తాగుడు కావచ్చు, ప్యాకెట్ కావచ్చు, లేదంటే అమ్మాయిల పిచ్చి కావచ్చు, ఇలాంటి ఉన్నప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారు మళ్ళీ ఒక ఏజ్ దాటిపోయిన తర్వాత వాళ్ళు అంతవరకు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కల్చర్ని మార్చేసుకొని ఒక భక్తి మార్గంలోకి వెళ్ళడం ఇలాంటి చేస్తుంటారు, లేదా సోషల్ సర్వీస్లోకి వెళ్తుంటారు. ఇలా వెళ్తుంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే అంటే చూడండి ఇక్కడ ఒక అభిప్రాయాన్ని ఇద్దరు ఎలా మౌల్డ్ అవుతున్నారో చూడండి. అంటే మన ఏజ్ అయిపోతుంది, సో ఇప్పటికైనా సరే మనం ఒక మంచి పనులు చేద్దాం అని కొంతమంది అటువైపు టర్న్ తీరుతున్నారు. కొంతమంది దాన్ని ఎలా తీసుకుంటుంటే ఎలాగ ఏజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ మనం పుడతాం లేదో తెలియదు కాబట్టి ఇప్పుడే ఎంజాయ్ చేసేద్దాం అని ఈ విధంగా ఆలోచించడం ఉంటారు. ఇంకా నాకు ఏజ్ అయిపోతుంది ఇప్పుడే ఎంజాయ్ చేసేద్దాం అనుకున్న టైప్ వాళ్ళంతా కూడా వాళ్ళ డబ్బున్న వాళ్ళు అయితే రిచ్ డాడీస్గా మారిపోతారు. ఓకే, అవసరాల కోసం పాపం అమ్మాయిలు, లేదు ఒక లగ్జరియస్ లైఫ్ అనిపించడం కోసమైనా సరే కొంతమంది అమ్మాయిలు ఇటువైపు ఈ కల్చర్లోకి వస్తుంటే ఎలాగ ఏజ్ అయిపోతుంది కాబట్టి నాకు ఇంట్లో ఎలాగ సుఖం లేదు కాబట్టి ఒక కొత్త ఫీలింగ్స్ని కలుగ చేసుకోవాలి, తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఏమో రిచ్ డాడీలుగా మారిపోతుంటారు. ఏదైనప్పుడు కూడా ఈ కల్చర్ ఇంకెక్కడికి దారి తీస్తుందో ఇంకా మనం చెప్పలేం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాసిని టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.